హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ విజయ. వెల్కమ్ టు హోమ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు వీడియోలో 1/2 kg చికెన్తో ఇంట్లోని టేస్టీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ రైస్, చపాతీ, పూరీ కాంబినేషన్లో తీసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్, మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగినది, మీడియం సైజ్ టమోటో, పచ్చిమిర్చి 2, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి కచ్చా పచ్చిగా దంచి పెట్టుకున్నాను. చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్, కారం 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెనం ఉంచి బాగా వేడైన తరువాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడైన తరువాత పచ్చిమిర్చి 2 వేసుకుంటున్నాను. అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో అలా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన టమోటా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలానే ఇందులోకి కచ్చా పచ్చిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు అలా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి చికెన్ కూడా వేసుకుంటున్నాను. చికెన్ కూడా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చికెన్లో వాటర్ అనేది బయట వస్తుంది కదా. చికెన్ని బాగా కలుపుకొని ఇందులోకి మసాలాలు అయితే వేసుకుంటున్నాను. 2 నిమిషాల పాటు మసాలాలను కూడా లో ఫ్లేమ్లో అలా వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత ఇందులోకి వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఈ మిశ్రమాన్నిటిని బాగా కలుపుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు చికెన్ అనేది ఉడికించుకోవాలి. చికెన్ అనేది బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మూత తీసి చికెన్ అనేది బాగా కలుపుకోవాలి. చికెన్ కూడా బాగా ఉడికింది, వాటర్ అనేది కూడా దగ్గర పడింది కదా. ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా చికెన్ కర్రీ అనేది తయారైపోతుంది. ఈ చికెన్ కర్రీని వేడి వేడి అన్నంలో కనుక తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.